3 చేపల కథ. ఒక ఊరిలో 2 మిత్రులు ఉన్నారు. ఏ పని లేకపోవడంతో వలన చాలా విసుగు చెంది ఉన్నారు. వారిలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. ఒరేయ్, మన దగ్గరలో చెరువు ఉంది కదా, మనిద్దరం కలిసి చేపలు పట్టుకుందాం అని చెప్పాడు అందులో ఒకడు. ఒరేయ్, ఇది మంచి ఆలోచన. చేపల పులుసు, చేపల వేపుడు చాలా రుచికరంగా ఉంటుంది. నాకు నోట్లో నీళ్లు ఊరుతుంది. నాకు ఇప్పుడే తినాలని ఉంది అని అన్నాడు. సరే పద వెళ్దాం అని పక్కనే ఉన్న చెరువు గట్టు మీద నడవడం మొదలుపెట్టారు. ఒరేయ్, ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి. 2 చేపలు పట్టేవాళ్ళం ఆ చెరువు దగ్గర నుంచి వెళ్ళారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో 2 చేపలకు చెబుతూ, అర్రే అరే అరే, మనం వెంటనే మన బంధువులను తీసుకొని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మన ప్రాణాలతో ఉండము. మనందరం పులుసు పెడతారు అని వివరించింది. ఈ మాటలు విన్న వేరే 2 చేపలు ఆలోచనల్లో పడ్డాయి. రెండో చేప వాళ్ళు రేపుగా వస్తే చూద్దాం అనుకుంది. ఏమిట్రా నువ్వు చూసేది? నువ్వు వేపుడికి రెడీగా ఉండురా చేప మొఖమా. మూడో చేప, ఈ ముసలి చేపకు చాదస్తం మరీ ఎక్కువ. ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఏం చేస్తారు అనుకుంది. అప్పుడే మొదటి చేప, అయ్యా బాబోయ్, బతికి ఉంటే చాలురా, రాత్రికి రాత్రే మన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి, నేను చూసింది అంతా నిజమే. నా వాళ్ళు రావడం చూసి భయంతో తన కుటుంబంతో వేరే చెరువుకు వెళ్ళిపోయింది. మూడో చేప వలలో చిక్కుకొని ప్రాణాలు వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మటుకు ఏమీ చేయలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని మన వంతు కృషి చేయకపోతే లాభం ఫలించదు.